ఐఫోన్ తో ప్రాబ్లమ్స్ ఇన్ 2024. వాటిని ప్రాబ్లమ్స్ అనకూడదేమో, రిస్ట్రిక్షన్స్ అనాలేమో, బట్ ఇన్ని సంవత్సరాలైనా యాపిల్ రిజాల్వ్ చేయని కొన్ని సింపుల్ థింగ్స్ గురించి మాట్లాడుతున్నాం. 2024 వచ్చిన ఐఫోన్ నోటిఫికేషన్ ప్యానల్ లో మనకి ఆటో బ్రైట్నెస్ టాగుల్ అయితే కనిపించదు. అదే ఆండ్రాయిడ్ లో సింపుల్ గా నోటిఫికేషన్ ప్యానల్ ట్యాప్ చేసి ఆటో బ్రైట్నెస్ టాగుల్ అయితే మనం టర్న్ ఆన్ చేయొచ్చు, టర్న్ ఆఫ్ చేయొచ్చు. ఐఫోన్ లో కూడా మనం సెట్టింగ్స్ లోకి వెళ్ళి చేయొచ్చు అని కొంతమందికి అనిపించచ్చు, బట్ సడన్ గా బ్రైట్ అవుట్డోర్ కండిషన్స్ లోకి వెళ్ళినప్పుడు నోటిఫికేషన్ ప్యానల్ టాగుల్ అనేది చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. బై ద వే నేను ఐఫోన్ ఆండ్రాయిడ్ రెండు వాడతాను. నాకు ఈ రెండు అండ్ సెకండ్ వీడియో పాజ్ బటన్. ఈవెన్ బడ్జెట్ ఆండ్రాయిడ్ ఫోన్స్ లో కూడా వీడియో పాజ్ బటన్ అనేది ఉంది. యాపిల్ 2024 వచ్చిన వీడియో పాజ్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు. మెయిన్ గా క్రియేటర్స్ కి వీడియోస్ ఎక్కువ రికార్డ్ చేసే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. మల్టిపుల్ క్లిప్స్ ని అటాచ్ చేసుకోవడం ఎడిటింగ్ లో చాలా కష్టం. అండ్ నెక్స్ట్ నో కాల్ రికార్డింగ్. ఐఫోన్ లో ఇప్పటికి కూడా కాల్ రికార్డింగ్ కి అవకాశమే లేదు. ఈవెన్ బడ్జెట్ ఆండ్రాయిడ్ ఫోన్స్ లో కూడా మనం కాల్స్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. చాలా మంది ఐఫోన్ యూజర్స్ సెకండరీగా ఆండ్రాయిడ్ వాడడానికి మెయిన్ రీజన్ కాల్ రికార్డింగ్ ఆప్షన్ లేకపోవడం. అండ్ నెక్స్ట్ ఫోర్త్ ది T9 డైలర్. సో T9 డైలర్ అంటే మనం ఆండ్రాయిడ్ లో మనం జస్ట్ ఫస్ట్ 2 లెటర్స్ ని డయల్ ప్యాడ్ లో డయల్ చేయగానే నేమ్స్ అయితే వస్తాయి. బట్ ఐఫోన్స్ లో